లార్డ్. ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తామండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ 2024 సంవత్సరంలో 11 మాసాలు కాపాడి 12వ మాసంలో మరి చివరి దినాల్లో క్రిస్మస్ దినాల్లో మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుతో సహవాసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా ప్రతిదినం మనల్ని దర్శిస్తున్న పరిశుద్ధాత్మదేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి దిన ధ్యానంలో మరి క్రిస్మస్ అనే క్రిస్మస్లో ఉన్నటువంటి 9 అక్షరాల్లో దాగి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందామండి. ఫస్ట్గా సి అంటే కాల్. మరి మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ప్రకారం చూస్తే అక్కడ తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు అనే మాటను అక్కడ చూస్తున్నాం. అంటే మానవుల్ని పిలవడానికి వచ్చినట్లుగా సి అనే అక్షరాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. 2వ అక్షరం చూస్తే హెచ్ అంటే హీల్. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం ప్రకారం ఆయన బాగు చేయడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 3వ మాట చూస్తే ఆర్ అంటే రిడీమ్ అంటే విమోచించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28 ప్రకారం ఆయన విమోచించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఐ అంటే ఇంపార్ట్. మరి ఇంపార్ట్ అంటే జీవాన్ని ఇవ్వడానికి. యోహాను 10:10 ప్రకారం ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చినట్లుగా చూస్తాం. తర్వాత ఎస్ అంటే సీక్. అంటే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి తర్వాత టీ అంటే టీచ్. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం బోధించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఎం అంటే మినిస్టర్ అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 8వ వచనం అంటాడు, నేను పరిచారం చేయటకే వచ్చాను అంటాడు. ఏ అంటే అబాలిష్ అంటే 1వ యోహాను 1వ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం పాపములను తీసివేయటకు వచ్చినట్లుగా చూస్తాం. ఎస్ అంటే సేవ్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం ప్రకారం పాపులను రక్షించుటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ క్రిస్మస్ అనే ఈ 9 అక్షరాల్లో దాగి ఉన్న 9 ప్రాముఖ్యమైన విషయాలు ఇవ్వండి. సి అంటే కాల్, పిలవడానికి వచ్చారు. హెచ్ అంటే హీల్, బాగు చేయడానికి వచ్చారు. ఆర్ అంటే రిడీమ్, విమోచించడానికి వచ్చారు. ఐ అంటే ఇంపార్ట్, జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఎస్ అంటే సీక్, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. టీ అంటే టీచ్, బోధించడానికి వచ్చారు. ఎం అంటే మినిస్టర్, పరిచారం చేయడానికి వచ్చారు. ఏ అంటే అబాలిష్, పాపాలను తీసివేయడానికి వచ్చారు. ఎస్ అంటే సేవ్, రక్షించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి ఈ 9 అక్షరాల్లో దాగి ఉన్నటువంటి 9 అమూల్యమైన విషయాలు మనం ఈ లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకుని ఆయన వచ్చినటువంటి మరి ఆలోచన, ఆయన వచ్చినటువంటి కార్యాన్ని మన జీవితాల్లో మనం నెరవేర్చుకున్నట్లయితే అదే మన జీవితాల్లో నిజమైనటువంటి క్రిస్మస్గా మారుతుంది. కనుక అట్టి క్రిస్మస్లను ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరూ జరిపించుకున్నట్లుగా ఈ క్రిస్మస్ సందేశాన్ని దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నాయన, క్రిస్మస్ అనేటువంటి 9 అక్షరాల్లో ఉన్నటువంటి 9 భావాలు, దానిలో దాగి ఉన్నటువంటి మూలమైనటువంటి విషయాలు నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. నాయన, ఈ మాటల ద్వారా అనేక మంది జీవితాలు సరిచేసుకుని వారు కూడా నిజమైన క్రైస్తవులుగా, నిజమైనటువంటి క్రీస్తును ఆరాధించేవారుగా మార్చబట్టకు సహాయం దయచేసి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మీ ప్రార్థన సోదరు కొరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.